ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ప్రతి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టర్కు కూడా వినతి పత్రం అందించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం నేపథ్యంలో ఆర్టీసీ ఎదుర్కొంటున్న సమస్యలను జేఏసీ ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యురాలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం వల్ల మహిళలు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నప్పటికీ అందుకు తగిన సంఖ్యలో బస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఏపీ జేఏసీ బాపట్ల ఆర్టీసీ జేఏసీ తరపున హృదయపూర్వక నమస్సుమాంజలి. ఏదైతే స్టేట్ జేఏసీ పిలుపులో భాగంగా 129 డిపోల్లో 28 జిల్లాల్లో ఈ రోజు ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరి చేత సంతకాల సేకరణ చేసి కలెక్టర్ గారి ద్వారా సీఎం గారికి మా యొక్క ఆవేదనను విన్నవించుకోవడానికి అన్ని జిల్లాల్లో కలెక్టర్ గారికి వినతి పత్రాలు అందించడానికి ఇక్కడికి బాపట్ల డిపోలో ఉన్నటువంటి ఆర్టీసీ జేఏసీగా విచ్చేసి ఉన్నాము. అదేవిధంగా ఏదైతే బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలను గౌరవించండి అని స్లోగన్స్ రాసి ఉంటాయి. ఇక్కడ ఇప్పుడున్న స్త్రీశక్తి పథకంలో ఏ బస్సుల్లో కూడా స్త్రీలను గౌరవించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉన్న బస్సులు చాలా తక్కువగా ఉన్నాయి, ప్రయాణికుల సంఖ్య పెరిగింది. స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టక ముందు 35 లక్షలు సుమారుగా రోజుకి ప్రయాణిస్తూ ఉంటే స్త్రీశక్తి పథకం పెట్టిన తర్వాత సుమారుగా 25 లక్షల పైచీలకు ప్రయాణికుల రద్దీ పెరిగింది. అంటే రోజుకొచ్చి 60 లక్షల పైచీలకు మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. అదే విధంగా వారికి సరిపడినటువంటి బస్సులు లేవు. విలీనానికి ముందు 10,700 బస్సులు ఉంటే ఇప్పుడు సుమారుగా 2,000 బస్సులు స్లాబ్ అయిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2029 నాటికి ఆర్టీసీ బస్సులన్నీ విద్యుత్ ఎలక్ట్రికల్ బస్సులే తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం వారు ప్రకటిస్తా ఉన్నారు. అన్ని ఎలక్ట్రికల్ బస్సులే వస్తే వాటిని ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా ఆపరేట్ చేస్తా ఉంటే ఆర్టీసీ మనుగడ అనేది ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నాము. వాటికి సమాధానం అనేది ప్రభుత్వం వారు చెప్పాలి. అదే విధంగా రానున్న 2027 గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు రానున్నాయి. వాటికి ఇంకా ఒత్తిడి పెరిగే క్రమంగా ఉంది. దానికి ఇప్పటికే ఉన్న స్త్రీశక్తి పథకానికే బస్సులు సరిపోకపోతుంటే రానున్న పుష్కరాల్లో మరి ప్రజల రద్దీ పెరుగుతుంది కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం వారు దృష్టిలో ఉంచుకొని సుమారుగా ఇప్పుడు ప్రస్తుతానికి 4,000 బస్సులు పైచీలకు కొనుగోలు చేయాలి. వాటిని ఆర్టీసీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తీసుకొని ఆర్టీసీ ద్వారానే కొని ఆర్టీసీ సిబ్బంది, ఆర్టీసీ గ్యారేజ్, ఆర్టీసీ డ్రైవర్లే దాన్ని మెయింటైన్ చేసే విధంగా గవర్నమెంట్ వారు ఈ పథకాలని అమలు చేయాలని చెప్పేసి మేము జేఏసీగా కోరుతా ఉన్నాము. అదే విధంగా గత 2014 నుంచి ఇంతవరకు ఒక్క రిక్రూట్మెంట్ కూడా లేదు. కారుణ్య నియామకాల ద్వారా రిక్రూట్మెంట్ అవటమే తప్ప ఇంతవరకు ఏది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది లేదు. సుమారుగా ఆర్టీసీలో 15 నుంచి 16,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఎమ్మటే రిక్రూట్మెంట్ చేయాలి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వారికి ఆర్టీసీలో సులభంగా ఏ రికమెండేషన్ లేకుండా ఎటువంటి వేరే విధమైన సౌకర్యాలు లేకోకుండా ఆర్టీసీలో పేదలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే 15,000 పోస్టులను రిక్రూట్మెంట్ చేయాలి. అదే విధంగా ఇప్పుడు 4,000 బస్సులను కొనుగోలు చేయాలి అని చెప్పేసి బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ జేఏసీగా మేమందరం గౌరవ సీఎం గారికి వినతి పత్రాలు అందించడానికి వచ్చేసాం. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు రజని, ఏపీ జేఏసీ అమరావతి చైర్పర్సన్ ని, అదేవిధంగా జేఏసీ బాపట్ల.